హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈరోజు మేము ఆమ్లెట్ రెసిపీ చేస్తున్నాం. దీనికోసం ఒక 3 ఎగ్స్ని బౌల్లో తీసుకున్నాను. దానిలో సాల్ట్ను కారం యాడ్ చేశాను. ఒక ప్యాన్ని హీట్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఆనియన్ వేసానండి నేను 3 ఎగ్స్కి. కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ మా మమ్మీ గిన్నెలు తోముతుంది, మా పిన్ని ఏమో ఆమ్లెట్ చేస్తుంది, నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ గిట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఆమ్లెట్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా స్పూన్తోనే కలుపుతుంది చూడండి మా చిన్నమ్మ. అక్కడ మనము బ్లెండరు ఆమ్లెట్ కలిపేవి కొన్ని ఉంటాయి కదండి, వాటితో యూజ్ చేస్తాం కదా. అలా చేయకుండానే ఆమ్లెట్స్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇలా మంచిగా స్పూన్తోనే బీట్ చేస్తుంది. ఇంకా ప్యాన్ హీట్ అయింది, దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ వేసేయాలి. మేము ముందు స్ప్రెడ్ చేయలేదు ఆయిల్, తర్వాత స్ప్రెడ్ చేస్తుంది ఇంకా చుట్టూతా. ఈ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నా మీ వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆమ్లెట్ చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. కొద్దిగా కొరియాండర్ కూడా యాడ్ చేసుకోండి, నేను చెప్పలేదు. కొత్తిమీర వేసింది మా పిన్ని. 2 వైపులా వేసేసుకోవాలండి ఆమ్లెట్. మీరే రకంగా ఆమ్లెట్ వేసుకుంటారు? మీకు ఆనియన్స్ వేస్తే ఇష్టమా లేకపోతే ఇష్టమా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే హాఫ్ బాయిల్ ఎగ్గే తింటానండి. ఇలా ఆమ్లెట్ నాకు నచ్చదు ఉల్లిపాయలు వేస్తే. ఓన్లీ హాఫ్ బాయిల్ ఎగ్ తింటాను నేను. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. జస్ట్ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఎగ్ వేసేసి తింటాను అలా. ఇప్పుడు ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఆమ్లెట్ తొందరగానే అవుతుందండి, ఇంతసేపు పెట్టింది వీడియో అనుకోకండి. ఇంకా మేము మా స్టవ్ కష్టాలు అలా ఉన్నాయి, ఏం చేద్దాము. మంట చిన్నగా ఉంది, అందుకోసము ఇంకా టర్న్ చేసేసుకోవాలి, స్లోగా అవుతుంది. చాలా బాగుందండి ఆమ్లెట్ టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఈ ఆమ్లెట్ రెసిపీ రాదా, ఇది కూడా పోస్ట్ చేస్తారా అనుకోకండి. ఇలా చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుందని పెట్టాను. ఒక ఆమ్లెట్ అయిపోయిందండి, ఇంకో ఆమ్లెట్ వేస్తున్నాను. 3 ఎగ్స్కి ఎంత పెద్దగా చేసినాయి చూడండి, 2 ఆమ్లెట్స్. నేను ఎగ్స్ బీట్ చేసేటప్పుడు మా చిన్నమ్మ చేసేసింది, నేను చూడలేదు. ఇక పెంకులు చూపిద్దామన్నా బయటపడేసేసింది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేయాలి చుట్టూతా. టూ టైమ్స్ తిప్పేసుకోవాలి. ఆమ్లెట్ రెడీ అండి. ఆమ్లెట్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.